నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే సండే. ఇంకా ఫ్రైడేనే మా హస్బెండ్ వెజిటేబుల్స్ అన్ని సామాన్లు తెచ్చేసిండే. సరే అనేసి అంతా ఫుల్ ప్యాక్స్ వేసుకొని ఇంకా మళ్ళీ చెక్స్ వేసుకుంటా ఉన్నాను. ఇంకా మేము సాటర్డే మధ్యాహ్నం 2 గంటలకి మేము ఇంకా జర్నీ స్టార్ట్ చేసుకుని ఇంకా ఈ ప్లేస్ చూస్తేనే తెలిసిపోతుంది మేము మైసూర్కి పోతా ఉన్నాము. మైసూర్ ఏమిటికి అంటే మా హస్బెండ్ అమ్మవారికి ఆర్క్ చేసుకోండే, సో ఆర్క్ తిరుక్కోనికి పోతా ఉంటుంది. ఇంకా సాటర్డే సండే అయితే అందరూ వస్తారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంతా అనేసి. సో దానికి ఇంకా సాటర్డే సండే అయితే ఓకే. పోతా ఎగ్జామ్స్ వేరే స్టార్ట్ అవుతుంది, సో ఎగ్జామ్స్ ఉంటే ఎవరు చెక్ అయ్యలే అనేసి సో ఇంకా సాటర్డే సండే ఓకే అనేసి ప్లాన్ చేసుకొని ఇంక మూవ్ అవుతాము. అండ్ రోజు బ్రేక్ తీసుకుంటాము అనేసి ఇంకా ఈ హోటల్లో బ్రేక్ తీసుకుంటా ఉంటుంది. ఇంకా నా కొడుకు అయితే ఐస్ క్రీమ్ కావాలా అనేసి ఇంకా సరే ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా ఎండ్ కూడా ఉండే కదా, సో ఐస్ క్రీమ్ తిను అనేసి ఇంకా ఐస్ క్రీమ్ తీసేసి ఇంకా నా కొడుకు అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకొని ఐస్ క్రీమ్ తింటా ఉన్నాడు. ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము సేరేపాటికి నైట్ అయిపోయిండే 8:30 అట్లా అయిపోయిండే. ఇంకా అక్కడే దేవస్థానం పక్కలనే హోటల్లో ఉండే, సో ఆ హోటల్లోనే సరే స్టే చేసి దగ్గర అవుతుంది. పొద్దున్నే 4 o'clock అంతా మా పూజ ఉంది, సో దానికి హోటల్ ఓకే అనుకుంటుంది. బట్ హోటల్లో ఇంకా స్టే చేసే తోడే తెలిసింది వాష్రూమ్ అయితే చాలా వర్స్ట్గా ఉండే. బట్ ఇంకా క్లీన్ చేపించి ఇంకా అక్కడే స్టే చేసి ఇంకా మా అన్న మమ్మీ అంతా వచ్చిండ్రి. సో వాష్రూమ్ అయితే మాత్రం ఇంకేం చేసేకయ్యలేదు అనేసి ఇంకా మార్నింగ్ లేసి పూజకి పోతే ఇంకా రూమ్ ఏం అవసరం ఉండేలే అనేసి ఇంక మార్నింగ్ ఆడే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అంతా రెడీ చేసుకుంటుని ఇంకా అమ్మవారికి వడబాల సామాన్ ఇవ్వాలి కదా, సో ఇంకా నేనైతే సింపుల్గా శారీ కట్టుకొని రెడీ అయిపోద్ది. ఈ శారీ వచ్చేసి నేను చిక్పేటలో తీసుకుంటుని, సో సెమీ మైసూర్ సిల్క్ శారీ అండ్ బాగుండే కలర్ కాంబినేషన్, సో దానికి ఈ శారీనే బాగుంది అనిపించి కట్టుకుంటుని. ఇంకా మమ్మీ కూడా ఫ్రెష్ అప్ అయిపోయా. ఇంకా నేను మమ్మీ అంతా రెడీ అయిపోయినాక టెంపుల్ దగ్గరికి పోతుంది. సో మార్నింగ్ అయితే ఎవరు ఉండలేదు అనుకుంటుంది, బట్ క్రౌడ్ ఉండే, జనాలు జాస్తినే ఉండరు. అండ్ మాదే ఫస్ట్ పూజ కాబట్టి సో మేము బిర్నా పోవాల్సిండే, దానికి బిర్నా వస్తుంది. అండ్ ఈ దేవస్థానం వచ్చేసి అందరికీ తెలిసి ఉంటుంది, ఫేమస్ ఈ టెంపుల్ మైసూర్లో. సో ఈ టెంపుల్కి మా హస్బెండ్ వస్తూ ఉంటాము మేము ఆవిడవుడు, సో అరకు ఆవిడ ముక్కు ఉంటుంది, సో మా అరకు తీర్పేదానికి ఇక్కడికి వచ్చింది. ఇంకా మా సీర ఫస్ట్ టైం అమ్మవారికి మా సీరే కట్టింది. సో ఆర్తి ఇక్కడ మారమ్మ అహల్యాదేవి తాయి సన్నిధి, సో అహల్యాదేవి ఇక్కడ ప్రతిష్టాపన అయిందే తల్లి. సో ఆ తల్లికి మేము ముక్కోని మా అరకు తిరిగేదానికి ఇక్కడికి వచ్చింది. అండ్ ఈ తల్లి స్టోరీ కూడా ఉంది, అది నాకు అంత క్లియర్గా తెలియదు, సో దానికి నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు. అండ్ యూట్యూబ్లో కొడితే తెలిసిపోతుంది స్టోరీ ఏమి అనేసి. ఈ అమ్మవారు అంత పవర్ఫుల్ అండ్ ఇంత చిన్న దేవస్థానంలో అమ్మ ఉంటుంది, ఎంత లక్షణంగా ఉంటుంది. అండ్ మా పూజ అయితే ఫస్ట్ మా పూజే కాబట్టి సో కంప్లీట్ అయిపోయా. ఇంకా ఇక్కడైతే అదే అమ్మవారికి ముక్కు ఉంటుంది కదా, సో గొర్ర తెచ్చింది. ఇంకా సరే బ్రేక్ తీసుకుంటాము అనేసి ఇంక ఇక్కడ కాఫీ టీ తాక్కొని మళ్ళీ వాపస్ టెంపుల్ దగ్గర పోతా ఉన్నాము. ఇక్కడ చెప్తుంది కదా ఫేమస్ అంటే అమ్మవారి దేవస్థానంలో దిష్టి తీసేస్తారు. ఇక్కడ అమాస్కి పౌర్ణమికి అయితే సఖత్ రష్ ఉంటుంది, సఖత్ క్రౌడ్ ఉంటుంది. అంత ఫేమస్ ఈ దేవస్థానంలో ఏమంటే దిష్టి తీసేది మనకి ఎట్లాంటి దిష్టి అయింటుంది మనకే తెలిసలేదు. బట్ ఇక్కడ వచ్చి మాత్రం కంపల్సరీ ఇక్కడ వస్తే మాత్రము దిష్టి తీసుకొని పోతే మనకు అంత మంచిదవుతుంది. సో మేము ఆవిడవుడు మాకు అనిపిస్తే మేము ఈ దేవస్థానంకి వచ్చేస్తాము.
ఇక్కడ 5 తరాలు దిష్టి తీస్తారు. సో ఇక్కడ దిష్టి తీసేదే ఫేమస్. ఇంకా రూమ్ అంతా చెక్అవుట్ చేస్తాము అనేసి ఇంకా రూమ్ దగ్గరకు వచ్చి మా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా నేనైతే శారీ చేంజ్ చేసేసి ఇంకా డ్రెస్ వేసుకొని ఏమంటే మార్నింగ్ చల్లగా ఉంటుంది అనుకుంటే ఎంత హాట్ అంటే అంత ఎండ. సో ఇంకా అయ్యలేదు అనేసి నేను డ్రెస్ వేసుకొని అండ్ ఇక్కడ తోటలు అయితే మాత్రం చూసేకి ఎంత బాగుందో. అంతా చెరుకు తోటలు. మైసూర్లో ఫేమస్ అంటే చెరుకే కదా, ఇంక దానికే. సో ఇంకా బర్డ్స్ సౌండ్స్ అంతా భలే బాగుండే. ఇంకా వంటలని కూడా మేమే తోడుకోవచ్చింటిమి. సో వాళ్ళంతా వంట ప్రిపేర్ చేసి ఇంకా నేనైతే ఇడ్లీ చికెన్ తింటిని. అంతే వంట అంతా అయ్యేతలకి మా అక్క మామ బిడ్డలు అంతా వచ్చిండ్రి. సో వాళ్ళంతా తినేసి ఇంకా గెస్ట్ అంతా వచ్చిండ్రి. వాళ్ళంతా నేను వీడియోస్ వేయలేదు, బాగుండేలే అనిపించి. ఇంకా మాది అంతా కంప్లీట్ అయిపోయినాక సరే ఇంకా ఇంటికి పోతాము అనేసి ఇంకా రెడీ అయిపోయి ఇక్కడైతే ఫ్రెష్గా బెల్లం చేస్తూ ఉండ్రి. ఇంకా సిటీలో అయితే అది ఇది కెమికల్ ఉంటుంది అనిపించే, బట్ ఇక్కడ బెల్లం అయితే ఫ్రెష్గా ఉండే. ఆవిడ తానే చేసిండ్రి. సో తీసుకొని ఇంకా మా ఇంటికి పోతా ఉంటుంది. ఇంకా నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.